ముఖ్య సమాచారం. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికి సోయింగ్ వచ్చేటప్పటికి యావరేజ్ 55% మాత్రమే అయింది. ఈ టయానికి లాస్ట్ ఇయర్ 24,25,000 ఎకరాల్లో సోయింగ్ అయింది. ఇప్పుడు మనకి 23,13,007 ఎకరాల్లో హెక్టార్స్లో సోయింగ్ అయింది. వర్షాభావ పరిస్థితులను అధిగమించడానికి ప్రత్యామ్నాయ ప్రణాళికను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. దానికి తగినటువంటి ఎంత సీడ్ కావాలనేటువంటిది కూడా మేము ఒక సమీక్ష చేయటం కూడా జరిగింది. ఆల్టర్నేటివ్ ఎంత సీడ్ అవసరం 13 జిల్లాల్లో ఈ యొక్క వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేటువంటి దానికి కూడా అవసరమైనటువంటి సీడ్ని అందుబాటులో ఉండేటువంటి విధంగా రైతాంగానికి సిద్ధం చేస్తూ ఉన్నాం.